హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. టుడేస్ వీడియో గార్డెన్ వీడియో అండి. నేను ఇక్కడ నుంచి ప్రతి బుధవారము గార్డెన్ వీడియో పెడతానండి. ఈరోజు నా గార్డెన్ టూర్ చేస్తున్నాను. ఫస్ట్ టెర్రస్ గార్డెన్ పైకి రాగానే నేను మొత్తం పూల మొక్కలు పెట్టుకున్నానండి. ఇవి ఎంట్రన్స్లో చూడడానికి బాగుంటాయి కదా అందంగా, అందుకని నేను ఫస్ట్ పూల మొక్కలు పెట్టుకున్నాను. అలానే నా గార్డెన్ని అంటే నా టెర్రస్ని మొత్తం 2 పార్టీషన్గా చేశానండి. ఒక పార్ట్ మొత్తం గార్డెన్ అంటే నా మొక్కలన్నీ పెట్టుకున్నాను, ఒక పార్ట్ మొత్తం ఫ్రీగా అట్లా వదిలేసండి. ఎప్పుడైనా మనం గార్డెన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చోవచ్చు, తిరగటానికి కానీ ఏమైనా మనం ఎంజాయ్ చేయడానికి కొంచెం ప్లేస్ ఉండాలి కదా మనకి, అందుకని నేను అట్లా ఓపెన్ ప్లేస్గా పెట్టేసుకున్నాను. చూడండి, మొన్న వేసుకున్న పాలకూర అవన్నీ బాగా పెరిగినాయండి వర్షానికి. మొక్కలన్నీ పచ్చగా ఎట్లా ఉన్నాయో చూడండి. వర్షం పడింది కదండి, నేలంతా తడిచి. మేము పైకి వెళ్ళినప్పుడు కొంతసేపు కూర్చోడానికి సిట్టింగ్ కూడా రెడీ చేసుకున్నామండి. నేను నా గార్డెన్లోని మునగ మొక్క గురించి చెప్తాను. దీని ఏజ్ కూడా 3 years అని, అంటే దాదాపు నేను గార్డెన్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లోనే ఇవన్నీ మొక్కలన్నీ పెట్టుకున్నానండి. అంతకుముందు నేను ఆకుకూరలు అవన్నీ పెంచేదాన్ని. ఈ గార్డెన్ స్టార్ట్ చేద్దాం కానీ మొక్కలన్నీ తెచ్చుకున్నాను. ఈ మునగ చెట్టు అండి, ఇదైతే నేను నర్సరీ నుంచి మొక్కే తెచ్చుకొని ఫస్ట్ నేను ఈ టబ్లో పెట్టుకున్నప్పుడు ఒక 1 year వరకు బాగా గ్రోత్ అయితే ఏం లేదండి. చిన్న టబ్లో పెట్టాను. అప్పుడు దాని నుంచి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆ టబ్లోకి చేంజ్ చేసిన తర్వాత పూత వచ్చి కాయలు పడతాయండి. ఈ చెట్టుకే నేను ఇప్పటికి ఒక 30 to 40 కాయలు వరకు తీసుకున్నాను. మా ఇంట్లో వరకు మాకు సరిపోతుంది. అది కాకుండా ఇంకా 2 మునగ మొక్కలు ఉన్నాయండి. అవి నేను విత్తనాల ద్వారా పెంచాను. ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా హైట్ వస్తే అక్కడ వరకు కట్ చేసేసానండి. చూసారా, మళ్ళీ చుట్టూరు బ్రాంచెస్ వచ్చేసినాయి. వీటన్నిటి నేను ఆకుగా వాడుకుంటాను, అంటే ఆకుకూరగా యూజ్ చేసుకుంటాను. ఇది నేను జస్ట్ 20 liters టబ్లో పెట్టాను. ఇది ఇంకొక మునగ మొక్క అండి. ఇది చూసారా ఎంత హైట్ ఉందో. దీనికి కాయలు వస్తాయండి. ఇది కూడా అంతే, నేను మన పెయింట్ డబ్బా ఉంటుంది కదా ఆ బకెట్లో పెట్టాను. దీనికి కాయలు వస్తాయి. నాకు ఎట్లా కావాలంటే ఆకు కావాలన్నప్పుడు ఆకు, కాయలు కావాలన్నప్పుడు కాయలు. పిందె పడితే మటుకు ఇంకా ఆకు కోయినండి. చూసారా ఎంత పిందె మీద ఉందో మునగ మొక్క కూడా. దీనికి ఎక్కువగా గొంగల పురుగులు వస్తూ ఉంటాయి, మనం చూసుకుంటూ ఉండాలండి. ఎక్కువగా నేను వేప నూనె కొట్టి ఆ గొంగల పురుగులు అవన్నీ రాకుండా చూసుకుంటాను. కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను కాబట్టి. చూడండి, టమాటా మొక్కలు మొలిచినాయి. ఇవి కొంచెం పెరగగానే నేను మళ్ళీ వేరే కుండీల్లోకి మార్చేసుకుంటాను. బొప్పాయి మొక్క కూడా వచ్చిందండి దాంట్లోనే. రెండోది మా సపోటా మొక్క అండి. ఇది కూడా సేమ్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు తెచ్చి పెట్టుకున్నాను. ఇది కూడా నర్సరీ నుంచే తెచ్చుకున్నానండి. ఈ సపోటా మొక్క అనేది నార్మల్ మొక్క కాదు, మామూలుగా మనం గ్రాఫ్టెడ్ మొక్క అండి ఇది. అందుకే తెచ్చుకున్న 1 yearకే కాయలు స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ కాపులో నాకు ఒక 4-5 కాయలు వచ్చినాయండి అంతే. చెట్టు కూడా చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు 3 years అయ్యేసరికి చెట్టు బాగా పెరిగింది. చూసారా ఎంత పోతుందో. ఇదే సపోటా మొక్క మనం విత్తనం నుంచి పెంచాలనుకుంటే కనీసము ఒక 3 to 4 years పైన పెరగటంలోనే సరిపోతుందండి. ఇది గ్రాఫ్టెడ్ మొక్క కాబట్టి తెచ్చుకున్న సంవత్సరం నుంచే కాయలు వస్తూనే ఉంది. చూసారా ఎంత హైటు, ఎంత ఇదిగా పెరిగిందో. దీన్ని కూడా నేను ఇప్పుడు మీరు చూపిస్తున్నంత టబ్లో 50 liters వాటర్ దండి ఇది, అలాంటి టబ్లోనే పెట్టుకున్నాను. ఈ కాయ పూత అంతా అయిపోగానే మళ్ళీ నేను ట్రిమ్ చేసేస్తానండి కొమ్మలన్నీ. మళ్ళీ కొత్త గ్రోత్ వచ్చి మళ్ళీ కొత్త పూత అంతా వస్తుంది. ఇప్పుడు మంచి పూత మీద కాయ మీద ఉంది కాబట్టి నేను కదిలేను. పైన గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు పండిపోతే అప్పుడే కోసేసుకొని తినేస్తూ ఉంటామండి మేము. సపోటాలు అయితే చాలా స్వీట్గా ఉంటాయి, చాలా బాగుంటుందండి. ఇది నేను 300 rupeesకి ఏమో తీసుకున్నానండి ఈ సపోటా మొక్క. మూడోది వచ్చేసి నిమ్మకాయ మొక్క అండి. ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్కనే. గ్రాఫ్టెడ్ మొక్క కాబట్టే అంత చిన్న చెట్టుకి అన్ని కాయలు ఉన్నాయి. ఇది కూడా నేను సేమ్ 50 liters వాటర్ టబ్లోనే పెట్టుకున్నాను. ఇది మొన్న సమ్మర్ సీజన్లో కాయలను కోసేసినంత నేను మొత్తం కట్ చేసేసానండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెం చిగురు పెట్టుకుంటూ వస్తుంది చెట్టు అనేది. అయినా ఇంకా కాయలు ఉన్నాయి చూడండి.
ఇది నేను ఫస్ట్ తెచ్చుకున్న సంవత్సరం అయితే కాయలు ఒక 5 కాయలు 10 కాయలు వచ్చినాయండి ఫస్ట్ ఖాత. రెండో ఖాతకు వచ్చేసరికి ఒక 20-30 కాయలు వచ్చినాయండి. మళ్ళీ నేను కట్ చేసి మళ్ళీ ఎరువులు వేసేసాను. మళ్ళీ మూడో ఖాతకు వచ్చేసరికి మీరు నమ్మరు 100 పైన కాయలే వచ్చినాయండి. అంత చిన్న చెట్టుకే గ్రాఫ్టెడ్ చెట్లు ఉన్న ఇదండి. అందుకని మనము టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలనుకుంటే గ్రాఫ్టెడ్ మొక్కలనే తెచ్చుకోవాలి మనము. అవైతేనే మన హైటు పెరగవు, పెద్ద పెద్ద చెట్లు అవ్వకుండా మనం పెట్టిన కుండీలోనే ఉంటూ మనం చెప్పినట్టు ఉంటాయండి మొక్కలు అనేది. నేను దీంట్లో బలం కోసం అని చెప్పేసి మన పశువుల ఎరువు ఉంటుంది కదండి, అది వేశాను. అది వేస్తే మొక్కలకి మంచి బలమే, కానీ దానివల్ల జరిగిన తప్పు ఏంటంటే చూసారా ఎంత కలుపు ఉందో. నేను ఎంత తీసేసినా వస్తూనే ఉంటుందండి. పశువుల ఎరువు వేయటం వలన మన మొక్కల్లో ఈ కలుపు అనేది ఎక్కువగా వస్తుంది. నేను అప్పటి నుంచి ఈ పశువుల ఎరువు వేయటం మానేశానండి. మనం వేసిన బలం అంతా ఈ కలుపే తీసేసుకుంటుంది. ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. ఇది వేసాం అంటే ఇంకా కలుపు ఎంత తీసినా వస్తూనే ఉంది, ఇంకేం చేయలేం కదా. మీరు మటుకి పశువుల ఎరువు వేయబాకండి. కాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయండి. నేను వర్మీ కంపోస్ట్ ఇస్తాను. మళ్ళీ కొంచెం డల్ అయినట్టుంది మొక్క కూడా. ఆకులు అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ఎక్కువైపోయి మన మొక్కలు ఆకులు అనేది ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి. ఇంక ఇది దొండపాదండి. నేను ఇది కూడా నర్సరీ నుంచే తెచ్చుకున్నాను. 30 రూపాయలు అట్టుందండి ఒక్కొక్కటి. ఇది నేను 2 మొక్కలు తెచ్చి పెట్టుకున్నాను. మూడో మొక్క మన కూరగాయలు వచ్చిన దొండకాయలు పండిపోతే అవి వేసానండి. వాటిలో గుండా ఇంకొక మొక్క వచ్చింది. ఇవి కూడా 3 years అండి. వింటర్ సీజన్లో అంత కాపు రాదు, కానీ ఎండాకాలము స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో అయిపోయేసరికి బాగా వస్తాయండి దొండకాయలు అనేది. ఇది కూడా ఎప్పటికప్పుడు అయిపోగానే కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి మనకి బాగా పిందె పడుతుందండి. ఇగో నేను ఇట్లా ఇది 100 రూపీస్ టబ్బులు ఉంటాయి కదా, దాంట్లో 3 టబ్బుల్లో పెట్టుకున్నాను. దాని పక్కనే ఉన్న టబ్బులో కూడా వెళ్ళి పాకిందండి. మొత్తం ఇప్పుడు 4 టబ్బుల్లో పాకుంది మొత్తం దొండపాద అనేది. చూసారా, ఇది నాటుదండి. ఇది పచ్చిమిరపకాయ చెట్టు అండి. ఈ పచ్చిమిరపకాయ చాలా గ్రీన్ కలర్లో ఉంటాయి కాయలు, చాలా ఘాటుగా కూడా ఉంటుందండి ఇది. నేను మార్కెట్ నుంచి ఏమన్నా తెచ్చుకున్నప్పుడు అది నచ్చితే దానిని అది పక్కకు పెట్టేస్తానండి ఒక కాయ. అప్పుడు అదే మన సీడ్స్గా పనికొస్తుంది ఎండిపోయిన తర్వాత. ఈ పచ్చిమిరపకాయల ఘాటు చాలా బాగుంటుందండి. అందుకని అప్పుడు తెచ్చుకున్న వాటిలో పండిపోయిన ఉన్నాయి తీసుకొని నేను దాచిపెట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆకుకి కర్లీ లీఫ్ వచ్చిందండి, అంటే ఆకు ముడత తెగులు వచ్చింది. ఇలాంటి పచ్చిమిరపకాయల చెట్టుకి చాలా వస్తాయండి. అందుకే మనకి పొలాల్లో వాటిలో చాలా కెమికల్స్ వాటికి కొడతా ఉంటారు. నేను ఇది ఎలా పోవాలో మీకు చూపిస్తాను, అది కూడా ఆర్గానిక్ వేలోనే. ఈ చెట్టు నేను మొన్న చూపించాను కండి, పచ్చిమిరపకాయ చెట్టు. ఇది వైట్ కలర్ మిర్చి అండి. ఇది అంత ఘాటు ఉండదు, కానీ కాయలు మటుకి చాలా వస్తాయండి. మన డైలీ యూజ్కి ఈ చెట్టు ఒక్కటి ఉన్నా చాలు, మన డైలీకి సరిపోతుంది. మాకు డైలీ చట్నీలు, టిఫిన్స్లో బ్రేక్ఫాస్ట్లో చట్నీలు అవి ఉంటాయి కాబట్టి పచ్చిమిరపకాయలు చాలా పడతాయండి. ఇది మామూలుగా మన మట్టిల్లో నేను వేపాకు కషాయం కానీ వేపపిండి కలిపి పెడతానండి మట్టి, ఎందుకంటే వేరు పురుగు అవి రాకుండా. దాంట్లో వేపది వేయటం వల్ల దాంట్లో పడి మొలిచిందండి ఈ వేప చెట్టు. అదే టబ్లో ఇది కూడా దోసకాయ అండి. ఇది కూడా నేను వేయలేదు. మనం ఎండాకాలం అయిపోయి వర్షాకాలం మట్టి అంతా తవ్వుతాం కదా, అలా తవ్వి పెట్టేసరికి వర్షాలు పడేసరికి మొలిచిందండి. ఇది దోసకాయ చెట్టే, కాకపోతే ఏ రకం దోసకాయో కాయ వస్తే కానీ మనకు తెలియదు. ఇప్పుడు మీకు చూపిస్తుంది దాన్ని ఫిమేల్ ఫ్లవర్ అంటారండి. అంటే వెనకాల పిందె ఉంటుంది, పిందెతో కూడిన పువ్వు ఫిమేల్ ఫ్లవర్ అండి. పిందె లేకుండా ఉన్న పువ్వు మేల్ ఫ్లవర్ అంటారు. ఆ రెండింటి పాలినేషన్ జరిగితేనే మనకి, ఇప్పుడు దోసకాయ అయితే దోసకాయ వస్తుంది, వంకాయ అయితే వంకాయ, అట్లా వస్తాయండి మనకి. పాలినేషన్ ఈజ్
ఇంపార్టెన్స్ ఇక్కడ. అందుకని పూల మొక్కలు పెంచితే వాటి మీద వాళ్ళే పురుగులు, ఈ ఈగలు, ఈ చీమల వల్ల అవి పాలినేషన్ అవుతాయి. పాలినేషన్ అవున కాయలు చూడండి ఎలా, దోసకాయ ఉంది కదా చూడండి తెల్లగా ఎట్లా పండిపోయిందో అట్లా అయిపోతాయి అన్నమాట. దీని కాయ పడిన తర్వాత ఇదేం దోసకాయో చూద్దాము. ఇది ఒక్క మొక్కేనండి, బాగా పెరుగుతుంది. నేను తీగ కట్టి పైకి అల్లిచ్చేస్తున్నాను. ఇది మన పాత దోసకాయ అండి. మొన్న కాయ కోసుకున్నాం కదా, మళ్ళీ పాలినేషన్ చేశాను అయినాయి అని చెప్పాను కదా, అవి కూడా హార్వెస్ట్కి రెడీ అయినాయండి 2 కాయలు. ఈ దోసకాయలు ఈ చిన్న చెట్టుకే నేను ఇప్పుడు ఒక 5-6 కాయలు కోసుకున్నానండి. అందుకే చెట్టు అంతా చాలా వరకు డల్ అయిపోయింది కదా. నేను ఇప్పుడు ఆ 2 దోసకాయలు కోసేసిన తర్వాత దీనికి నేను ఇప్పుడు ఎరువులు ఇస్తానండి. అవి ఏమేమి ఇస్తానో నేను మళ్ళీ మీకు ఒక వీడియోలో చూపిస్తాను. అలానే నా గార్డెన్లో తీగజాతి మొక్కలు పెట్టాను కాబట్టి అవి పాగాలి కాబట్టి వాటికి పందిరి కట్టామండి మొత్తము. చూసారా, ఇదంతా పందిరి ప్రతి సంవత్సరం వానాకాలం స్టార్టింగ్లో మేము రెడీ చేస్తాం. ఇది ఇటువైపు అంతా దొండపాదు పెట్టాం కదా, ఆ దొండపాదులోనే కాకరకాయ పాదు కూడా పెట్టాం కదండి మనం వెలిసింది కదా, అది కూడా తీగ కట్టి పైన పందిరికి అల్లిచ్చేస్తున్నాము. అన్నీ పైన పందిరికి వెళ్ళిపోయి అక్కడ అల్లేసుకుంటాయండి. దీనికి కూడా పూత స్టార్ట్ అయిందండి మన కాకరకాయ మొక్కకి. ఇది ఇంకొక కాకరకాయ మొక్క, ఇది కూడా పెరిగిందండి. దీనికి కూడా ఇప్పుడు తాడు కట్టాలి పైకి పాకటానికి. ఇది 3వ కాకరకాయ, ఇది కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ గోంగూర ఉంది కదా దాని పక్కగా ఉంది, ఇది కూడా దీనికి కూడా తాడు కట్టాను. ఇంకా సొరకాయకి ఇంకా తీగ అల్లటానికి రాలేదు కాబట్టి కొంచెం లేటుగా అయినా కట్టుకోవచ్చండి. ఇది కూడా సేమ్ నేను అక్కడ పెట్టింది పైన పందిరికి ఈజీగా వెళ్ళటానికని నేను ఆ ప్లేస్లో పెట్టానండి. తీగజాతి మొక్కలన్నిటినీ నేను చుట్టూరు అంటే మిడిల్ పార్ట్ అంతా వదిలేసి చుట్టూరు పెట్టుకున్నానండి. ఇది నా ద్రాక్ష మొక్క. నేను తెచ్చుకున్న మొక్కల్లో కానీ పెంచిన మొక్కలు ఏదైనా ఫెయిల్ అయిన మొక్క ఉందంటే ఇదేనండి. ఫెయిల్ అంటే ఏం లేదు, నేను ఇది కూడా గ్రాఫ్టెడ్ మొక్కనే తెచ్చాను. అయితే ఇది కూడా పెట్టి 3 years అవుతుంది. చూసారా ఎంతవరకు పెరిగిందో, అంటే పెరుగుతుంది కానీ అసలు కాయ పడట్లేదు. నేను ట్రిమ్ చేసేస్తున్నాను ఎప్పటికప్పుడు. ఇది కూడా మన సమ్మర్లో ట్రిమ్ చేస్తే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది మొత్తము. ఒక్కసారి పడిందండి చిన్న గెల, ఇంకంతే మళ్ళీ రాలేదు. నేను అనుకోవటం ఇది గ్రాఫ్టెడ్ కాదు, విత్తనం నుంచి పెంచిన మొక్క అయ్యి ఉంటుంది. అలాంటి మొక్క అయితే మనకి ద్రాక్షకాయలు పట్టడానికి చాలా టైమే పడుతుంది. పెద్ద టబ్లోనే పెట్టాను, చిన్నది కాదు. ఎక్కువ ఎరువులు ఇస్తూనే ఉంటాను కానీ నాకు ఇంత మటుకు అయితే అసలు కాయే పడలేదు. ఇది మొన్న అంతా వేస్ట్ మట్టి పడేస్తాను దాంట్లో వచ్చినాయి అన్నాను కదా నారు. చూడండి టమాటా నారు పెరిగింది కదా, నేను ఇంక ఇప్పుడు వేరే దాంట్లోకి నాటుకుంటానండి. ఇవి బంతి నారండి, మన తోటలో కంపల్సరీగా ఉండవలసింది. బంతి ఏంటంటే ఇవి ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్లో పూస్తాయి కదా, ఆ కలర్కి అట్రాక్షన్ అయ్యి మన దానికి తుమ్మిదలు వస్తాయి. వాటి వల్ల మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది. అంతేకాక బంతి మొక్కలు పెట్టుకోవటం వల్ల మన వేరు పురుగులు రాకుండా కాపాడుతాయండి. బంతి మొక్కలు మన మట్టిలో ఏమన్నా ఉన్న పురుగు అనేది వాటి వేర్లు వాటిని ఆకర్షిస్తాయంటండి. అందుకని బంతి నార అనేది కంపల్సరీ మన గార్డెన్లో పెట్టుకోవాలి. నేను ఈ బంతి నార కూడా కొనుక్కొచ్చుకున్నాను అండి నర్సరీలో. ఒక్కొక్క మొక్క 5 రూపీస్కి అమ్మారండి. ఇవి వంకాయ చూసారా, కాయలు కాసి డల్ అయిపోయినాయి ఇవన్నీ. అంతేకాక వర్షాకాలం స్టార్ట్ అయ్యేసరికి పెస్టిసైడ్ కూడా అటాక్ చేస్తుందండి. చూసారా ఆకు వెనకాల పురుగు లాంటివి కనిపించే సన్న ఎల్లోగా కలర్లో ఉంటుందండి. ఫస్ట్ ప్రయత్నంగా నేనైతే అలా వచ్చిన ఆకులని కట్ చేసేస్తాను. ఇది వైట్ కలర్ వంకాయ నారండి, పెరిగింది. ఇంకొక వారం రోజుల్లో ఇంకొంచెం హైట్ వస్తాయి కదా, ఇంకా మనం మార్చేసుకోవచ్చు అండి కుండీల్లోకి. ఇది నా విరజాజి మొక్క.
ఇది తీగ మొక్క కాదండి, చెట్టు. అంటే మన కుండీలో అంత హైట్ వరకే పెరిగింది, తీగలాక పాకది ఇది. ఇది కూడా సేమ్ నా గార్డెన్ స్టార్ట్ అయినప్పుడు నేను తెచ్చుకున్నా. నాకు విరజాజి పూలు అంటే చాలా ఇష్టం అండి. మల్లెపూల కన్నా నాకు విరజాజి పూలు అంటే చాలా ఇష్టము. ఇది కూడా కట్ చేసేసాను, ఇప్పుడు పూత మీద ఉంది మొత్తము. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో. ఇవన్నీ అయిపోగానే మళ్ళీ కట్ చేసేస్తానండి, మొదల వరకు కట్ చేసేస్తాను నేను. ఇంకా 2-3 నెలల వరకు పోస్తూనే ఉంటాయండి పూలు. అయిపోయిన తర్వాత కట్ చేసేస్తాను. ఇది సన్నజాతి చెట్టు అండి, ఇది మటుకి తీగ జాతిదే. ఇది కూడా నేను స్టార్టింగ్లోనే పెట్టుకున్నాను. దీని ఏజ్ కూడా 3 years అండి, కానీ మొక్క చూడండి ఎంత ఉంటుందో. అంతేనండి, ఆ కూలర్ టబ్లో పెట్టుకున్నాను. చూసారా ఎంత ఉందో చెట్టు. హైట్ ఎక్కువ వెళ్ళదు, అలానే మొత్తం పాకదండి. ఇట్లా చెట్టుకి పూలు అయిపోగానే ఇలా కాయలు వస్తాయి. వాటన్నిటిని మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటే కొత్త చిగుళ్ళు వచ్చి పూత వస్తూ ఉంటుందండి. చెట్టుని ఎక్కువ పాకనివ్వనండి, నేను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటాను. నాకు ఎంత మటుకు అవసరం అంతవే పెడతానండి. ఎక్కువైపోయినా పూలు పారేయటం తప్పితే యూజ్ ఉండదు కదా. ఇవి నేను మొన్న పెట్టిన బీర మొక్కలండి, చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. మనం పందిరేసాం తీగకి, చక్కగా అల్లుకుంటుందండి పైకి. నేను ఈ సైడ్ అంతా బీరపాదులు, పొట్లకాయ అవి పెట్టుకున్నాం కదా, ఈ కార్నర్ మొత్తం అవే ఉన్నాయండి. ఈ బీరపాదులకి కింద ఉన్న ఆకులన్నీ తుంచేయాలి, లేదంటే మట్టి ద్వారా వచ్చే ఆ డిసీజెస్ అన్నీ మనకు పైకి దాకా వస్తాయి. కాబట్టి కింద ఆకులు కట్ చేసేస్తే ఏమన్నా ఉన్నా కానీ డిసీజ్ పై దాకా పాకవండి అవి. అలాగనే గాలి వెలుతురు అనేది బాగా అందుతుంది, అప్పుడు చెట్టు గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కూడా మన కూలర్ టబ్లో నేను ఇంకా బీరకాయ విత్తనాలు, పొట్లకాయ విత్తనాలు అవన్నీ పెట్టాను కదా, దాంట్లో 2 బీర విత్తనాలు మాత్రమే మొలిచినాయి. పక్కన ఇంకొకటి మొలుస్తుందండి, మరి అది పొట్లకాయో బీరకాయో తెలీదు, వచ్చిన తర్వాత చూద్దాం. అది బెండ విత్తనాలు వేసాను, దాంట్లో ఒకే ఒక్కటి వచ్చిందండి. ఈసారి బెండ విత్తనాలు ఏమీ సరిగ్గా మొలవలేదు. చూద్దాం, ఇంక రాకపోతే దీంట్లో ఆగస్టు నెల వచ్చేస్తుంది కాబట్టి ఇంక నేను చిక్కుడుకాయ గింజలు పెట్టేస్తానండి. ఆగస్టులో పెట్టుకుంటే మనకి డిసెంబర్కి కాయలు స్టార్ట్ అయిపోతాయి. చిక్కుడుకాయ అనేది చలికాలం పంట కదా. ఇంకా కరివేపాకు చెట్టు అవన్నీ చూపించాను కదండి. నేను నా గార్డెన్ ఇట్లా మొత్తం 4 layers ఉంటుంది. అటు చివర ఇటు చివర బ్యాక్ సైడ్ అన్ని తీగజాతి మొక్కలు ఉంటాయి, మధ్యలో అంతా మామూలు మన వంకాయ, టమాటా అలాంటి మొక్కలు పెట్టుకుంటాను. అలానే నేను చూడండి బల్లలేసి కొంచెం హైట్గా పెట్టుకున్నానండి, ఎందుకంటే క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండటం కోసమని. ఈ వరుస అంతా దొండపాదు, అక్కడే బీరపాలు, కాకరకాయలు అన్నీ ఈ టబ్బుల్లో పెట్టుకున్నానండి. ఇటువైపు బీర, పొట్లకాయ పెట్టుకున్నాను. అటు చివర గ్రేప్స్ అను సొరకాయ మొక్కలు పెట్టుకున్నాను. ఆ కార్నర్కేమో మునగ చెట్టు ఉంటుంది కదా. ఇది మొన్న పూల మొక్కలు వేసాను కదండి, నారు దాంట్లో వేసింది. అలానే పచ్చిమిరకాయ నారు కూడా వేసాను కదా, ఇక ఇప్పుడు వచ్చేసిందండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకొంచెం హైట్ వచ్చిన తర్వాత ఆ నారు తీసుకొని మనం కుండీలో పెట్టేసుకోవచ్చు. ఇంకా వచ్చిన పూల మొక్కల నారు అనేది నేను చిన్న చిన్న కుండీల్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు నా గార్డెన్లో ఉన్న పూల మొక్కలు చూద్దాము. ఫస్ట్ ఇది బంగాళబంతి అంటారండి. ఇది తీగలాగా వస్తాయి, ఎల్లో కలర్లో పువ్వులు పోస్తాయండి వీటికి. దీనికి అసలు ఎటువంటి కేర్ అవసరమే లేదండి, ఎంత కట్ చేసినా ముండి దానిలాగా వస్తూనే ఉంటుంది. ఇది చిన్న కొమ్మ చాలండి, పెట్టేస్తే చాలు బతికిపోతుంది. ఇది నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ నచ్చి తెచ్చుకున్నానండి చిన్న కొమ్మ, అక్కడ వాళ్ళని అడిగి. అది చూడండి ఎన్నిసార్లు కట్ చేశాను ఇప్పటికీ, అయినా చచ్చిపోదు ఆ మొక్క అయితే. దాంట్లోనే మనం కాగితం పూల చెట్టు అంటాం కదా, అది కూడా ఉంది. దాని పక్కన కుండీలోనే ఇది చామంతి అండి, వైట్ కలర్ చామంతి. మళ్ళీ స్టార్ట్ అయిందండి వింటర్ సీజన్ వచ్చేసరికి, అదంతా పిలకలు వచ్చేస్తాయి వైట్ చామంతిది. ఇది వచ్చేసి
ఇది వచ్చేసరికి నందివర్ధన్ అంటారు కదండి, వైట్ కలర్ పూలు పోస్తాయి కదా, అది చెట్టు చాలా డల్ అయిపోయిందండి. ఆకులు కూడా చూసారా మొత్తం ఎల్లోయిష్గా వచ్చేసినాయి. నేను ఈ మొక్కని వేరే దాంట్లోకి మార్చేసి ఎరువులు ఇస్తానండి. అది కూడా పెట్టి 3 years అవుతుంది కదా, మరి ఇంకా ప్లేస్ సరిపోలేదేమో. ఇది వైట్ కలర్ మందారం అండి, ఇది ఇంకా పూలు స్టార్ట్ అవ్వలేదు. ఇది జస్ట్ మన క్రోటం ఫ్లవర్స్ లాంటిది. ఇది ఇదేమో ఎల్లో కలర్ గులాబీ మొక్క అండి. ఇది రైన్ లిల్లీ అంటారండి. ఇది వర్షం పడగానే ఎక్కడి నుంచి వస్తుందో కానీ పూలు మొగ్గలు అన్నీ వచ్చేసి నేను ఉన్నానంటే వచ్చేసిద్దండి రైన్ లిల్లీ అయితే. ఈ వైట్ కలర్ ఒక్కటే ఉంది, ఇంకా దీంట్లో ఎల్లో పింక్ కూడా ఉంటాయండి. నేను ఆ కలర్స్ కోసం చూస్తున్నాను, నాకు ఎక్కడా దొరకట్లేదు. దీన్ని ఆల్మండా ఫ్లవర్ అంటారు. ఇది నేను పింక్ షేడ్ తీస్తున్నాను. ఇది కూడా తీగ జాతి ఉంటుంది, చెట్టులా పెరిగేది ఉంటుందండి. ఇదైతే చెట్టు మాట, తీగలాగా మాకు పాకదు. చూసారు ఎన్ని పూలు ఉన్నాయో. ఇవి పూసినవి వారం రోజులు ఉంటాయండి, అస్సలు పాడవు, ఫ్రెష్గానే ఉంటాయి. మొగ్గ చూసారు ఎంత పెద్దగా ఉందో, చెట్టు నిండా పూసి భలే అందంగా ఉంటుందండి. నేను ఇది టెర్రస్ స్టార్టింగ్ ఎడ్జ్లో పెట్టానండి పూల మొక్కలన్నీ, ఎందుకంటే బయట నుంచి చూసినా కూడా చాలా అందంగా ఉంటాయి కదా. ఇది వచ్చేసి గన్నేరు పూల చెట్టు. కింద మాకు పెద్ద చెట్టు ఉందండి, ఇది దానికి కాయలు వస్తే దాంట్లోంచి విత్తనాలు తీసి వేసాను. ఇది అసలు వస్తాయా రాని విత్తనాల నుంచి మొక్కలు వచ్చినాయి, పూల దాకా కూడా వచ్చేసినాయండి. నేను ఇంక ఈ చెట్టుని దీంట్లోనే హైట్ పెరగనీయకుండా చిన్న చెట్టుగానే పెంచుతాను. ఇంకా మందారాలు చూద్దామండి. ఈ మందారం వచ్చేసరికి మిర్చి మందారం అంటారు. అంటే మన పండు మిర్చి చూడగానే ఎలా ఉంటుంది అలానే ఉంటుందండి మొగ్గ చూసినప్పుడు, అందుకే దానికి ఆ పేరు అంటాం. పూలు కూడా చాలా పూస్తాయండి ఇవి. దీని ఆకు కూడా చిన్నగా ఉంటుంది, కలర్ కూడా భలే ఉంటుందండి, మంచి రెడ్ కలర్ మిర్చి కలర్లో ఉంటుంది. పూలు చాలా పూస్తాయి. ఇది ముద్ద మందారం అంటారు కదా ఆ చెట్టు. ఇదేమో ఒంటి రెక్క, రెడ్ కలర్ది ఒంటి రెక్క అండి. ఇది ఈ బంతి నార్లు కూడా నేను ఈ టబ్బుల్లో పెట్టేసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ చామంతి ఉందండి, చూసారా వర్షానికి మళ్ళీ చిన్న పిలకలు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ లోపల వేరు ఉంటుందండి, మనకి వర్షాలు టైం రాగానే మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి. మనం ఎప్పటికప్పుడు కుండీలో ఇలా మొలిచిన ఎక్స్ట్రా మొక్కలు ఏమైనా ఉంటే అవన్నీ పీకేసుకోవాలండి, లేదంటే బలం సరిపోదు. ఇది వచ్చేసి ఇంకొక మొక్క, రాధాకృష్ణ మొక్క అంటారు కొంతమంది, రాధా మనోహరం అంటారు, చాలా రకాల పేర్లు ఉన్నాయి దీనికి. ఇది కూడా తీగ జాతి మొక్క ఉంటుంది, చెట్టుది ఉంటుంది. నేనైతే చెట్టుది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా రెడ్ అండ్ వైట్ కలర్లో పూలు పూస్తాయండి. ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడు, చాలా అందంగా ఉంటుందండి ఈ చెట్టు అయితే. మన ట్రిల్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి తీగ జాతి పాకిచ్చుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది మల్లె చెట్టు అండి, గుండు మల్లె అంటారు కదా, అది ఎండాకాలంలో పూలు పూసి పూసి దీని పని అయిపోయిందండి. మొత్తం చూడండి ఎంత డల్గా ఉందో. దీన్ని మొత్తం నేను ఒకసారి ట్రిమ్ చేసి మళ్ళీ ఎరువులు ఇస్తాను. ఇప్పుడు చూపించిన చెట్లన్నిటికి ఒకేసారి ఎరువులు ఇద్దామని ఆపానండి, అది కూడా ఏమేంటో మీకు చూపిస్తాను. ఇది వైట్ కలర్ శంఖం పూలు. మనం పువ్వు కోయకుండా అలానే ఉంచేస్తే దానికి చిక్కుడుకాయలా కాయ వచ్చిందండి, దాంట్లోనే విత్తనాలు రెడీ అవుతాయి. జస్ట్ అవి అట్లా పడేస్తే చాలండి, మళ్ళీ మనకి మొక్కలు వచ్చేస్తాయి. ఇది తీగ మల్లె అండి. నాకు ఆల్రెడీ కింద ఒక తీగ మల్లె చెట్టు ఉంది, అది పైకి పాకించడం ఇష్టం లేక నేను ఇంకోటి కొనుక్కొచ్చుకున్నాను. పైన అయితే ఎంతైనా పాకియచ్చు కదా, నాకు కింద నుంచి పైకి పాకిస్తే ఏమైనా వాటి చుట్టూ పంటుకొని ఏమైనా వస్తాయేమోనని భయం అండి. అందుకే నేను కింద నుంచి పైకి ఏది పాకనివ్వను. తీగజాతి మొక్కలు కూడా నేను అందుకే ఎక్కువ తెచ్చుకోనండి. దీని పేరు నాగచంప అంటారు. ఇది మన దేవగన్నేరు మొక్కకి సంబంధించిన చెట్టు అని. ఇది అంటే ఆ జాతికి సంబంధించింది. ఇది ఎక్కువ దేవుడి గుళ్ళల్లో చూస్తాం కదా, అలానే ఈ పూలను మనం పూజకు వాడతాము. దీని ఆకు చూసారా, మనం పాము పడగిప్పినప్పుడు ఎట్లయితే ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది, అందుకే దీని పేరు అది బండి. వైట్ కలర్లో పూసి ఇది జస్ట్ మనం కొమ్మ నాటుకున్నా కూడా బతుకుతుందండి. ఇది ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక చిన్న కొమ్మ తెచ్చి నాటుకున్నా మనకి ఈ మొక్క అనేది బతుకుతుంది. చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి ఇది. ఇది నా ఎంట్రన్స్లో మాకు పైకి ఎక్కగానే ఎంట్రన్స్లోనే ఉండిద్దండి ఆ మొక్క.
ఇవేనండి ప్రస్తుతానికి నా గార్డెన్లో ఉన్న పూల మొక్కలు ప్రెజెంట్. ఇదివరకు ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని చనిపోయినాయి. నేను ఇంకొక మొక్క కూడా చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మీరు చూస్తుంది ఎల్లో కలర్ ఆల్మండా ఫ్లవర్ అండి. ఇది తీగ జాతిది. కాకపోతే నేను ఇది కింద నుంచి పెట్టలేదండి, పైన మా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి పాకిచ్చాను. కింద గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి రాలేదు. చూసారా మాది గన్నేరు మొక్క. అది ఎల్లో కలర్ పూలు పోస్తాయండి. అదంతా చాలా బాగుంటుంది పూసినప్పుడు. నేను ఈ చిన్న కుండీలో టమాటా నారు పోసేసానండి. టమాటా నారు అంటే ఏం లేదు, మన దగ్గర ఏమైనా వేస్ట్ టమాటాలు ఉన్నా లేకపోతే మంచి టమాటా అయినా సరే స్లైసెస్గా కట్ చేసి పెట్టేసి మట్టి పోస్తే మనకి దాంట్లో నుంచి నారు వచ్చేస్తుంది. మీకు ఇంకొక ఇంట్రెస్ట్ మొక్క చూపిస్తాను. ఇదేంటి తెలుసా, చింత చెట్టు అండి. మనము చింతపండు పీసెస్ కింద దాంట్లో వస్తాయి కదా గింజలు, నేను మట్టిలో పెట్టేస్తూ ఉంటాను కాబట్టి కిచెన్ వేస్ట్ అనేది చూడండి ఆ గింజల్లో గుండా వచ్చేసినాయి. మనం ఇలా ఒక గుప్పెడు చింతపిక్కలు కనుక మట్టిలో వేసేసి మట్టిలో పైన వేసేసి ఒక 10-15 రోజులు అయిన తర్వాత చూస్తే మనకి ఇలా చింత చిగురు రెడీ అయిపోయిందండి. చక్కగా కట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. మనం పెట్టుకున్న పాలకూర అన్నీ వచ్చేసినాయండి, పెరిగినాయి. చుక్కకూర పెరిగింది. ఇవన్నీ కూడా కట్ చేసేస్తానండి. కట్ చేసేసి మీకు ఇంకో వీడియో గోట్లో చూపిస్తాను. అవన్నీ చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి కదా. దీని మధ్యలో ఒక బెండకాయ మొక్క వచ్చింది. పుదీనా చెట్లు కూడా కొన్ని వేసుకున్నాం కదండి మనం, పాలకూర గింజలు అవి కూడా బాగా వచ్చినాయి. ఇదిగోండి తోటకూర ముదరగానే దానికి ఇలా గింజలు విత్తనాలు వస్తాయండి. ఆ విత్తనాలు పడ్డాయంటే చాలు మళ్ళీ వాటంతట అవే ముడుస్తూనే ఉంటాయి. ఇది వేరే ఒక వంకాయ అండి. ఇది చారల వంకాయ. ఇది మొత్తము పురుగు పట్టి మొత్తం ఇదైపోయింది. కట్ చేసేసి నేను మళ్ళీ ప్లేస్ మార్చేసేసానండి. మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వస్తుంది ఇప్పుడే. పైన మా టెర్రస్ గార్డెన్ ఇదేనండి మొత్తము. అంటే నేను సీజన్ బట్టి మళ్ళీ కూరగాయలు మారుస్తూ ఉంటానండి. నారు అది ఎక్కువ పెట్టను, మాకు ఎంత అవసరమో అంతవరకే పెంచుతానండి. ఎక్కువ పెంచుకొని వాటన్నిటిని మళ్ళీ అందరికి పంచాలన్నా అది కూడా ఒక పెద్ద పని. నా వరకు మా ఫ్యామిలీకి సరిపోను వస్తాయండి. ఈ వేప చెట్టు కూడా ఏం లేదు, నేను ఆకులు కోసేసి మిక్స్ చేసి దాన్ని కషాయంలాగా మొక్కలకే ఇస్తాను. మళ్ళీ దాని ద్వారా వర్షాకాలంలో ఈ పురుగు ఇవి రాకుండా మొక్కలకి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుందండి. అదే ఇది ఫస్ట్ ఫ్లోర్లో మా ఎంట్రన్స్లో అండి, మా బాల్కనీలో మొక్కలు ఇవన్నీ. బాల్కనీలో వాల్ కూడా చూసారా మొత్తం గ్రీన్ కలర్లోనే పెట్టుకున్నాము. ఎందుకంటే మా వారికి గ్రీన్ కలర్ మొక్కలు అంటే జస్ట్ లీవ్స్ వస్తాయి కదా గ్రీన్ కలర్లో, అలాంటి మొక్కలంటే ఇష్టము. అందుకని బాల్కనీలో మొత్తము అలాంటి మొక్కలే పెట్టేశామండి. వాల్ పేపర్ కూడా సేమ్ అలాంటి ప్లాంట్ వచ్చే డిజైనే సెలెక్ట్ చేసుకున్నాము. అలానే మనీ ప్లాంట్ పెట్టుకున్నాం. ఇందాక ఆల్మండ్ ఫ్లవర్ ఎల్లో కలర్ చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఈ కుండీలో నుంచి పైకి పాకిందండి. ఇదంతా అలా పైకి వెళ్ళిపోయిందండి అది. అలానే బాల్కనీలో హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి. మన ట్రైల్స్ కూడా పెట్టేసుకున్నాను నేను హ్యాంగింగ్ ప్లాంట్స్ అనేది. కింద చూస్తున్నారా మా గ్రౌండ్ ఫ్లోర్లో ఈ మొక్కలు ఉంటాయి. ఇది కింద ఎంట్రన్స్ నుంచి పైకి వచ్చేటప్పుడు మన స్టెప్స్ ఉంటాయి కదా, అక్కడ మా షూ ర్యాక్ ఉంటుందండి. ఆ షూ ర్యాక్ని కూడా నేను మంచిగా పైన గ్రీన్ మ్యాట్స్ వేసేసి నేను కుండీలు పెట్టేసుకున్నాను. మనం మెట్లు ఎక్కి వచ్చేటప్పుడు ఆ చెట్లను చూసుకుంటూ వస్తుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా నేను అన్ని క్రోటన్ మొక్కలే పెట్టాను. చెప్పాను కదా మా వారికి గ్రీనరీ అంటే చాలా ఇష్టమని. పూల మొక్కల కన్నా గ్రీన్గా ఉండాలి ఆయనకి, అలాంటి మొక్కలు చూస్తే చాలా ఇష్టము. ఆ స్టెప్స్ మీద పెట్టగోడ మీద కూడా నేను ఎటు చూసినా మొక్కలే ఉంటాయండి మా ఇంట్లో.
ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకుంటున్నానండి, టెర్రస్ గార్డెన్ మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? నేను చెప్పేది ఒకటేనండి, టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది కూడా. కాకపోతే ఆ టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేయటం చాలా కష్టం అండి. టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టంతో, శ్రమతో, ఓపికతో, డబ్బుతో కూడుకున్న విషయం అండి. అంత ఈజీగా ఏముండదు. పైన మీరు చూస్తున్నప్పుడు క్లీన్గా ఉంది కదా, అదంతా నేను డైలీ రోజు మార్చి రోజు డాబా అంతా ఊడవాలేనండి. మొత్తం ఊడిస్తేనే నీట్గా ఉంటుంది, లేదంటే ఆకులు పడి మొత్తం చెత్తగా ఉంటుంది. ఎంతో ఓపికతో చేసుకుంటేనే టెర్రస్ గార్డెన్ ఉంది. నాకు ఇట్లాంటి పర్పుల్ కలర్ చెట్లు అంటే చాలా ఇష్టము. నేను అలాంటి కలెక్షన్ చేద్దామని అనుకుంటున్నానండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈసారి నుంచి ప్రతి బుధవారము ఒక గార్డెన్ వీడియో వస్తుంది. ఉంటానండి, బాయ్.